వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. ద గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ను మరింత బలోపేతం చేస్తాం. బ్యాంకు చైర్మన్ అనంతపురం జిల్లాలో మరో 3 నూతన కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్లను ప్రారంభం చేయనున్నట్లు ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ అబ్దుల్ జిలాన్ శుక్రవారం బ్యాంక్ సీఈఓ డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్యాంకు స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో జిల్లాలో 3 నూతన బ్రాంచ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ రాష్ట్రంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా బ్యాంకును త్వరలో స్థాపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 4 బ్రాంచ్లుగా ప్రస్తుతం 222 కోట్ల టర్నోవర్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ అబ్దుల్ జిలానీ, వైస్ చైర్మన్ కె రామ్మోహన్, సీఈఓ మహేశ్వర ప్రసాద్, డైరెక్టర్లు కృష్ణ, నాగరాజు, మధుసూదన్ గుప్తా, దాదా, వెంకటేష్, వెంకీ, జక్క వీరన్న, మాబు, రంగప్రసాద్, ప్రొఫెషనల్ డైరెక్టర్లు కాజా మోహినుద్దీన్, ఎంవి మహేష్ తదితరులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ బ్యాంకు ప్రారంభించి 102 సంవత్సరాలు దాటి 103 సంవత్సరాలు అయినప్పటికీ నిన్నటి రోజున మరి గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన రోజు. ఎందుకనంటే మన బ్యాంకుకు ప్రజెంట్ 4 బ్రాంచ్లు ఉన్నాయి. గుత్తి ఒకటి, గుత్తి ఆర్ఎస్ ఒకటి, పామిడి ఒకటి, అనంతపురం ఒకటి. అయితే నిన్నటి రోజున గుంతకల్లు, డోను, కదిరి ఈ 3 బ్రాంచులు కూడా ఓపెన్ చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ నుండి మనకు అనుమతులు వచ్చినాయి. ఇది ఏబిపి యాన్యువల్ బిజినెస్ ప్లాన్ కింద ఈ 3 బ్రాంచ్లు వచ్చినాయి. అలాగే ఎఫ్ఎస్డబ్ల్యూఎంలో రాయదుర్గం బ్రాంచ్ కూడా రాబోతూ ఉంది. అంటే ఈ 2025-26 సంవత్సరానికి గాను 4 బ్రాంచ్లు మన గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయము. ఈ బ్యాంకు ఇంత అభివృద్ధి చెందడానికి సహకరించిన ఖాతాదారులకు, సిబ్బందికి, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ బ్యాంకును మరిన్ని రాబోయే రోజుల్లో మరింత బ్రాంచ్లు తీసుకొని వచ్చి ఈ వ్యాపార కార్యకలాపాల్లో విస్తరించలాగున మేము మా బోర్డు తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున రాయలసీమ అంతటే కాకుండా మన ఏరియా గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఏరియా ఆఫ్ ఆపరేషను రాయలసీమకే పరిమితం కాకుండా అటు ప్రకాశము, నెల్లూరు జిల్లాలు కూడా విస్తరించడం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కూడా మన కార్యకలాపాలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది. ఇందుకు చాలా సంతోషిస్తున్నాము. యాక్చువల్గా ఈ 2003 సంవత్సరంలో మన బ్యాంకు 8 కోట్లతో మా బోర్డు వచ్చినప్పటి నుండి మేము వ్యాపార కార్యకలాపాలు సాధించినాము. ఈ బిల్డింగ్ 2019లో కట్టినాము. ఈ 2019లో కట్టిన బిల్డింగ్లోనే 2018-19 సంవత్సరంలోనే 100 కోట్ల టర్నోవర్ దాటిందని ఇక్కడనే సెలబ్రేషన్స్ చేశాము. అదే టర్నోవర్ ఈ రోజున 222 కోట్లకు పైచిలుకు ఉందని తెలియజేయడానికి కూడా చాలా సంతోషిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రజలు, ఖాతాదారులు, తర్వాత బోర్డు సిబ్బంది అందరూ సహకారంతో మరింత ఈ బ్యాంకును అభివృద్ధి చేసుకునే విధంగా మేము పాటుపడతామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 1923వ సంవత్సరంలో స్థాపించబడి ఇది చిన్న పట్టణమే, గుత్తి పట్టణమే, గుత్తి గ్రామ పంచాయతీకి తర్వాత చట్నేపల్లి గ్రామ పంచాయతీ లెవెల్ వరకు పనిచేసేది 1923. ఆ తర్వాత ఇప్పటి పాలకవర్గం 2020
2003 సంవత్సరంలో కొత్త పాలకవర్గం జిలాని గారి పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ కోఆపరేటివ్ బ్యాంకును మన గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకును అంచెంచెలుగా పామిడి పట్టణంలో, ఆ తర్వాత అనంతపురం జిల్లా అంతా వ్యవహార విస్తీర్ణం పెంచుకున్నాము. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలన్నీ పెంచుకున్నాము. ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అది అప్రూవల్ కోసం పంపించాము. బహుశా ఈ నెల ఏప్రిల్లో రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. దాని తర్వాత కూడాను మనం రాష్ట్ర వ్యాప్తంగా అంతా మన బ్యాంకుని ఏరియా ఆఫ్ ఆపరేషన్ మన వ్యవహార విస్తీర్ణం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఆ తర్వాత బ్రాంచెస్ కూడాను మన గుత్తి ఆర్ఎస్లో ఒకటి గుత్తి బ్యాంకులో హెడ్ ఆఫీసు, తర్వాత ఆర్ఎస్ బ్రాంచ్లో ఇదే బ్రాంచ్ పనిచేస్తాము. 76లో ఇది బ్రాంచ్ ఓపెన్ అయింది. అది మనది పాతది 1923లో ఉంది. తర్వాత ఇన్ని సంవత్సరాల్లో లేని అభివృద్ధి మనకు 2023 సంవత్సరంలో మనం రిజర్వ్ బ్యాంక్ చెప్పిన పారామీటర్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకొని, యాక్చువల్గా లాస్ట్లో ఉన్న బ్యాంకు దీన్ని ఫుల్ఫిల్ చేసుకొని అన్నీ చేస్తే కానీ రిజర్వ్ బ్యాంక్ ఎవరికి అనుమతి ఇవ్వదు. ఇప్పటికి రాయలసీమలో మనకున్నది 2 బ్యాంకులకు అనుమతులు వస్తున్నాయి. ఒకటి గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్, 2 కోయలకుంట్ల బ్యాంక్ ఇస్తున్నారు ప్రస్తుతానికి. అన్ని బ్యాంకులు ఇంకా అభివృద్ధి చేసుకుంటే అందరికీ ఇస్తారనమాట. ఇది మనమైతే చేసుకున్నాము. వాళ్ళ నామ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుని మనకు పామిడికి ఒక బ్రాంచ్ ఇచ్చారు. తర్వాత 24 సంవత్సరానికి మనకు అనంతపురంలో ఒక బ్రాంచ్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మనం యాన్యువల్ బిజినెస్ ప్లాన్ అని చెప్పి 2025-26 సంవత్సరాలకు ఒక 3 బ్రాంచెస్ పెట్టాము మనం. ఆ 3 బ్రాంచెస్ కూడా అన్నీ ఫుల్ఫిల్ చేసి వాళ్ళ నామ్స్ అన్ని పెట్టినందుకు గాను వాళ్ళు నిన్ననే యాక్సెప్టెన్స్ లెటర్ మనకు సెంట్రల్ ఆఫీస్ నుండి వచ్చిందనమాట. గుంతకల్ బ్రాంచ్, డోరు, కదిరి ఇచ్చారు. మనకు ఎట్లాగైతే మనం పామిడి, అనంతపురం FSWM కింద అని చెప్పి కొన్ని నామ్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఫైనాన్షియలీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్డ్ బ్రాంచ్ ఒక బ్రాంచ్ ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు. దాని కింద రాయదుర్గం బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో అభివృద్ధి చేసుకోవడానికి ఇంతవరకు అభివృద్ధికి సహకరించిన పాలకవర్గానికి, తర్వాత ఖాతాదారులకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు.